టాలీవుడ్ లో థియేటర్ల బంద్ వివాదం ముదురుతోంది. జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల స్ట్రైక్ చేయబోతున్నట్టు ఇప్పటికే ఎగ్జిబిటర్లు ప్రకటించారు. దీంతో టాలీవుడ్ లో కొందరు నిర్మాతలు చొరవ తీసుకుని ఎగ్జిబిటర్ల సమస్యలు పరిష్కరించేందుకు పలుమార్లు మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. టాలీవుడ్ లో థియేటర్ల బంద్ వ్యవహారం పెద్ద సమస్యగా మారుతోంది. పవన్ కళ్యాణ్ సీరియస్ కావడం, ఆ తర్వాత కొందరు నిర్మాతలు రియాక్ట్ అవ్వడంతో ఇండస్ట్రీలో పరిస్థితులపై ఉత్కంఠ నెలకొంది. అయితే థియేటర్ల బంద్ అనేది కేవలం ఊహాగానాలు మాత్రమే అని, జూన్ 1న థియేటర్ల బంద్ ఉండడం లేదని తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రకటించింది. తెలుగు ఫిలిం ఛాంబర్ లో సమావేశమైన నిర్మాతలు శనివారం రోజు ఈ ప్రకటన చేశారు. సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకుంటామని, అవసరమైతే ప్రభుత్వాలతో చర్చిస్తామని తెలిపారు. కానీ థియేటర్ల బంద్ అంటూ మీడియాలో వస్తోన్న వార్తలు మొత్తం ఊహాగానాలేనని ఫిలిం ఛాంబర్ పేర్కొంది. జూన్ 12న ఏపీ డిప్యూటీ సీఎం స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. సరిగ్గా పవన్ సినిమా రిలీజ్ అవుతున్న టైంలో థియేటర్ల బంద్ వ్యవహారం తెరపైకి రావడంతో ఫ్యాన్స్ దీన్ని కుట్రగా భావిస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు, పవన్ సన్నిహితులు కూడా దీని వెనుక కుట్ర దాగి ఉందని అంటున్నారు. అనవసరంగా థియేటర్ల సమస్య సృష్టించి పవన్ చిత్రాన్ని అడ్డుకోవాలని కొందరు కుట్ర చేస్తున్నారు అంటూ ట్రోలింగ్ జరుగుతోంది. ఈ వ్యవహారంపై స్వయంగా పవన్ కళ్యాణ్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చిత్ర పరిశ్రమని ఎలాంటి ఇబ్బందులకు గురి చేసిందో మర్చిపోయారా అంటూ పవన్ ఓ ప్రకటనలో ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వం చిత్ర పరిశ్రమ సమస్యల్ని పరిష్కరించేందుకు చొరవ చూపిస్తుంటే ఇలాంటి అనవసర సమస్యలు ఎందుకు సృష్టిస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ప్రకటనపై టాలీవుడ్ నిర్మాతలు స్పందిస్తున్నారు. తాజాగా బన్నీ వాసు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్ గా ఉంటాయి, అలాగే చాలా లోతుగానూ ఉంటాయి. ఈ రాజకీయాలు రొచ్చులో ఇండస్ట్రీ నలుగుతోంది అనేది ఇప్పటికైనా సరే ప్రొడ్యూసర్స్ గానీ, డిస్ట్రిబ్యూటర్స్ గానీ, ఎగ్జిబిటర్స్ గానీ గ్రహించాలి. ఇలాంటి సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లి ఒకరు డిప్యూటీ సీఎం అయిన వాళ్లనే మనం ఇరిటేట్ చేశామంటే మన యూనిటీ ఎలా ఉంది అనేది ప్రశ్నించుకునే సమయం వచ్చిందని బన్నీ వాసు ట్వీట్ చేశారు. సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాత నాకు వంశీ కూడా స్పందించారు. కీలకమైన సమస్యలు పరిష్కరించాలని సమయంలో అనవసరంగా కొత్త సమస్యలు సృష్టించారు. ఇప్పుడు అవే పెద్ద సమస్యలుగా మారాయి. కామన్ సెన్స్ తో ఆలోచించి ఉంటే ఎలాంటి సమస్య వచ్చి ఉండేది కాదు అని నాగవంశీ ట్వీట్ చేశారు.